పైథాన్ లో వేరియబుల్స్ ప్రింట్ చేసేటప్పుడు ఒక్కోసారి కామా యూస్ చేస్తున్నావు, ఒక్కోసారి ఎఫ్ స్ట్రింగ్ అని యూస్ చేస్తున్నావు. అసలు ఎలా ప్రింట్ చేయాలి? చెప్తాను. పైథాన్ లో వేరియబుల్స్ ప్రింట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. అందులో ఒకటి కామా యూస్ చేయటం. ఇక్కడ చూడు, a = 10 అని ఇస్తున్నా, b = 3 అని ఇస్తున్నా. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి డైరెక్ట్ గా ఈ వేరియబుల్స్ ని a, b అని ఇచ్చేసి ప్రింట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, కామా యూస్ చేసినప్పుడు డిఫాల్ట్ గా స్పేస్ అనేది వస్తుంది ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో. అది ఇక్కడ మనం ఇచ్చిన స్పేస్ కాదు. ఇప్పుడు చూడు, ఇలా ఇవ్వకపోయినా కూడా ఇక్కడ స్పేస్ వస్తుంది. ఎందుకంటే ప్రింట్ లో చివర్లో SEP అని ఒకటి ఉంటుంది, సపరేటర్. ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం కామా అని ఇచ్చామనుకో సపరేటర్, అప్పుడు చూడు ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో కామా అనేది వస్తుంది. అలాగే మనం వేరియబుల్స్ ని టెక్స్ట్ తో కూడా కలిపి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, a = అని ఇస్తున్నా, కామా ఇస్తున్నా, తర్వాత b = అని ఇస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు, a = b = అని వచ్చినాయి. కాకపోతే ఇక్కడ చూడు, మనం ఒక్కసారే స్పేస్ ఇచ్చాం, కానీ ఇక్కడ 2 సార్లు స్పేస్ వచ్చింది. ఎందుకంటే కామా అనేది ఇంకొక స్పేస్ ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది. సో ఇవి యూస్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి స్పేసెస్ ఎక్కడ వస్తున్నాయా లేదా అనేది. ఇలా వేరియబుల్సే కాకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ a/b అని ఇస్తున్నా, = అని ఇచ్చి a/b అని ఇస్తున్నా. ఇప్పుడు చూడు, డైరెక్ట్ గా దాని వాల్యూ వచ్చేస్తుంది అన్నమాట. క్యాలిక్యులేషన్ జరిగిపోయి ఇది ఫ్లోటింగ్ పాయింట్ లో చాలా డిజిట్స్ వస్తుంది కదా, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం రౌండ్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ రౌండ్ అని ఇచ్చి దాని లోపల ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఇచ్చి కామా ఇచ్చి 2 అని ఇస్తున్నా. ఇదేంటంటే 2 డిజిట్స్ కి రౌండ్ చేసేయమని చెప్తున్నాం. పాయింట్ తర్వాత చూడు 2 డిజిట్సే వస్తాయి. ఒకవేళ ఇక్కడ 3 అని ఇస్తే 3 డిజిట్స్ వస్తాయి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, ఫార్మేట్ అనే ఫంక్షన్. ఫార్మేట్ అని ఇచ్చి ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇక్కడ వచ్చిన రిజల్ట్ ని ఎలా ఫార్మేట్ చేయాలో ఇవ్వాలి. దానికోసం డబుల్ కొటేషన్స్ ఇచ్చి డాట్ అని ఇచ్చి 2f అని ఇస్తున్నా. అంటే పాయింట్ తర్వాత 2 ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ రావాలి అని ఇస్తున్నాం. ఇప్పుడు చూడు, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వచ్చినాయి. కాకపోతే ఇలా కామాలు ఇవ్వటం వల్ల ఇక్కడ చూడు చాలా సార్లు ఇస్తున్నాం. కొంచెం చూడడానికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒక్కోసారి ఎక్కడైనా కామా ఇవ్వటం గానీ స్పేస్లు ఇవ్వటం గానీ మనం మిస్టేక్ కూడా చేయొచ్చు. దీనికంటే ఎఫ్ స్ట్రింగ్ ని యూస్ చేస్తే చూడడానికి చాలా బెటర్ గా ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూషన్ కూడా దీనికంటే స్పీడ్ గా అవుతుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. కామా యూస్ చేసి ఎలా ప్రింట్ చేయాలో ఈజీగా అర్థమైంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియచేయండి.